మనతో పాటు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీస్ పీపుల్ అడ్మినిస్ట్రేషన్ మాజీ చైర్మన్ పాటిమిది జగన్మోహన్ రావు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అనేక దఫలాలుగా మేము అభివృద్ధి చేస్తూ ఉంటే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది అనేది మాట్లాడుతున్నాం. దాంతోపాటు హిట్లర్కి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దుమారం అవుతున్నాయి. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తుంది అనేది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు? కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది అనే దాని మీద మాట్లాడుతారు. రోజు అభివృద్ధి అనేది చాతనైతలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అసలు స్పష్టంగా అర్థమైపోయింది. ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం మాకు సహకరిస్తలేదు కాబట్టి మేము అభివృద్ధి చేయలేకపోతున్నామని ఒక కొత్త పంతం మళ్ళీ ఒక స్ట్రాటజీతో వచ్చింది రేవంత్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారిని వారు టార్గెట్ చేస్తారు. కిషన్ రెడ్డి గారు మళ్ళీ కౌంటర్గా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు. ఈరోజు ప్రధాన పత్రికలలో మీరు చూస్తే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కనిపిస్తుంది, దానికి కౌంటర్గా కిషన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కనిపిస్తుంది. ఈరోజు దీని మీనింగ్ ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నేను స్టేట్మెంట్ ఇస్తా, కేంద్ర మంత్రి హోదాలో మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ న్యూస్ అనేది సైడ్ లైన్ అయిపోతుంది. మెయిన్ న్యూస్ అంతా కూడా మనమే ఆక్యుపై చేస్తాము. నేను నీ మీద స్టేట్మెంట్ ఇస్తాను, నువ్వు నా మీద స్టేట్మెంట్ ఇయ్యి. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి మాకు చేత కాదు, కేంద్రం నుంచి మీరు ఎట్లా నిధులు ఇయ్యరు, కాబట్టి మనం ఒక కంబైన్డ్గా కలిసికట్టుగా ఒక గేమ్ ఆడి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని సైడ్ లైన్ చేద్దాం, వాళ్ళ వాయిస్ని వినిపించకుండా చేద్దాము. ఈ అభివృద్ధి నిరోధకుల మన మీద పేరుపడకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనం తప్పించుకునే ప్రాసెస్లో ఇద్దరం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ దీని మొత్తం అభివృద్ధిని అడ్డుకుంటున్నది బీఆర్ఎస్ఏ అని చెప్పి బీఆర్ఎస్ మీద నిపం వేయాలన్నటువంటి ఒక స్ట్రాటజీతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను హిట్లర్ నా స్ఫూర్తి, హిట్లర్ నా ఇన్స్పిరేషన్, హిట్లర్ ఐడియాలజీని నేను రాష్ట్రంలో అమలు చేయాలనుకుంటున్నా అని చెప్పి ఈరోజు పబ్లిక్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎంత ప్రమాదకరమైన పరిస్థితులలో ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అడాల్ఫ్ హిట్లర్ మా ఇన్స్పిరేషన్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఈరోజు మా ఇన్స్పిరేషన్ అని చెప్పి ఎవరు కూడా ఇప్పటిదాకా అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడలేదు. మొట్టమొదటిసారిగా ఒక మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన దురదృష్టం ఈరోజు దేశంలో ఉన్నటువంటి ట్రెండింగ్ టాపిక్ అడాల్ఫ్ హిట్లర్. అడాల్ఫ్ హిట్లర్ అనేది ఒక నరరూప రాక్షసుడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల చావుకి కారకురైనటువంటి అడాల్ఫ్ హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధంలో సుమారు 7-8 కోట్ల మంది ప్రజలు చనిపోయినారు. యూదులు, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది యూదులని, 60 లక్షల మంది యూదులని దశల వారీగా వాళ్ళని గ్యాస్ ఛాంబర్లలో పెట్టి చంపేసినాడు. వాళ్ళని కాన్సన్ట్రేషన్ క్యాంపులకు పంపించి రోజుకి 18 నుండి 20 గంటలు పని చేయించి వాళ్ళని చంపేసినాడు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది వికలాంగులు, ఈ వికలాంగులందరూ మన దేశానికి భారము, వీళ్ళ వల్ల దేశానికి ఏ విధమైన ప్రయోజనం లేదని చెప్పి లక్షలాది మంది వికలాంగులను తీసుకొచ్చి గ్యాస్ ఛాంబర్లలో పెట్టి సైనైడ్ గ్యాస్ని విడుదల చేసి వాళ్ళని చంపించినటువంటి నరరూప రాక్షసుడు అడాల్ఫ్ హిట్లర్. ఇట్లాంటి అడాల్ఫ్ హిట్లరు స్ఫూర్తి అని చెప్పినటువంటి నాయకుడు ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ చరిత్రలో కూడా ఇప్పటిదాకా మనం చూసినటువంటి పరిస్థితి లేదు. అట్లాంటి అడాల్ఫ్ హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఐడియాలజీని మన రాష్ట్రంలో అమలు చేస్తున్నా అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాడంటే మన రాష్ట్ర పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఉన్నదని చెప్పి అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడే అన్న హిట్లర్ అని అంటున్నారు, కానీ కొన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించి కేసీఆర్ గతంలో మాట్లాడిన ఒక చిన్న క్లిప్ని తీసుకొని ఐ వాంట్ టు బి హిట్లర్ అన్నట్టుగా ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాల ద్వారా వైరల్ చేస్తా ఉన్నారు. ఎట్లా చూస్తుంది? అది సందర్భంగా కేసీఆర్ గారు ఏ సందర్భంలో మాట్లాడారు, దానికి ఉన్నటువంటి ముందేం మాట్లాడారు, ఇక్కడ ఏం మాట్లాడిండు అనేది కట్ చేసి వాళ్ళ కంఫర్టబుల్గా దాన్ని ఎడిట్ చేసుకొని వాళ్ళు ఈరోజు ఆ క్లిప్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ సుస్పష్టంగా ముఖ్యమంత్రి గారు అడాల్ఫ్ హిట్లర్ నా స్ఫూర్తి అని చెప్పారు. ఆయన ఐడియాలజీనే ఇక్కడ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నా. హైడ్రా లాంటి ఐడియాలజీ నేను రాష్ట్రంలో అమలు చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు స్పష్టంగా. అది వేరే సందర్భంలో కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటని కంఫర్టబుల్గా వీళ్ళ కంఫర్ట్కి వాళ్ళు ఎడిట్ చేసుకొని దాన్ని మార్ఫింగ్ చేసి ఈరోజు వాళ్ళు పోస్ట్ చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాను తప్పితే స్పష్టంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అందరూ ముఖ్యమంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులుగా రాజకీయ నాయకులు కావచ్చు, ఈవెన్ అందరూ కూడా ఈరోజు హిట్లర్ స్ఫూర్తి అని రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు అంటే
ఎక్కడ ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది దేశంలో అని చెప్పి అందరూ కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణ ప్రజలని అవమానిస్తున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి. సరే, ముఖ్యమంత్రి మాట్లాడేది తప్పు అని అనుకుందాం. ఆ విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ ప్రతి దాంట్లో తలదూరుస్తూ ఉంది. ఫ్యూచర్ సిటీ కడతామంటే అక్కడ అడ్డంకి చేస్తూ ఉంది. లగచర్లలో ఫార్మా ఇండస్ట్రీ తీసుకొస్తామంటే అక్కడ అడ్డంకు తీసుకొచ్చింది. ఇప్పుడు మూసి ప్రక్షాళన చేస్తామంటే కూడా దాన్ని కూడా సపోర్ట్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఏం కావాలి? అధికారం కోల్పోయినాం అనేది కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు వెళ్ళగక్కుతుంది అనేది ముఖ్యమంత్రి మాట. దీన్ని ఎట్లా చూస్తారు? వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టునైనా డిజైన్ చేసింది అంటే ఖచ్చితంగా స్వాగతిస్తాము. వీళ్ళు డిజైన్ చేస్తున్నటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా కూడా, వీళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి అనే ముసుగులో వీళ్ళు తీసుకొస్తున్నటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్, వాళ్ళు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అక్కడ భూదందా చేద్దాం అనుకుంటున్న రియల్ ఎస్టేట్ అక్కడ చేద్దాం అనుకుంటున్నటువంటి పరిస్థితి క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్లు దారపోసి అక్కడ మూసి ఎవరి కోసము, ఏ కాంట్రాక్టర్ల బాగు కోసం, ఎవరి కమిషన్ల కోసం ఈరోజు అట్లాంటి ప్రాజెక్టు తీసుకొచ్చింది అనేది ఈరోజు అక్కడ మూసి వెంట ఉన్నటువంటి ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు స్పష్టంగా ఎక్కడెక్కడ వివరిస్తూ ఉన్నారు. ఎవరిని అడిగినా కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు అభివృద్ధి శాతగానటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ని వాళ్ళు దాని ముసుగులో, రాష్ట్ర అభివృద్ధి అనే ఒక ముసుగులో పర్సనల్ ఇంట్రెస్ట్తో ఇట్లాంటి ప్రాజెక్టులను డిజైన్ చేస్తూ ఉన్నది. ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకిస్తాము. ఇట్లాంటి ప్రాజెక్టులని తీసుకొచ్చే బదులు ప్రజలకి ఉపయోగపడే, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా స్వాగతిస్తాం. అంటే ముఖ్యమంత్రి మాట్లాడుతారు, విజన్ 2047 డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళ నిరుద్యోగులే మా లక్ష్యంగా, తెలంగాణ భవిష్యత్తు మా లక్ష్యంగా, ఇదంతా కూడా తీర్చిదిద్దుతూ ఉన్నాము. దీనికి అందరూ సహకరించాలని చెప్తాను. ఎట్లా చూస్తారు విజన్ 2047? యూ హ్యాడ్ ఎనఫ్ టైం. 30 నెలల టైం గడిచిపోయింది. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారము కోల్పోయినటువంటి పరిస్థితులలో 9,47,000 మంది ఐటీ ఉద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి చూసినాం. 2014లో తెలంగాణ ఏర్పాటైనప్పుడు 3 లక్షల మంది ఐటీ ఉద్యోగుల నుండి 2023లో కేసీఆర్ గారు 9 సంవత్సరాల పాలన తర్వాత 9,47,000 ఐటీ ఉద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు. అంటే ఏ స్థాయిలో ఐటీ ఎగుమతులు పెరిగినాయి అనేది స్పష్టంగా మేము నాస్కామ్ విడుదల చేసినటువంటి ఫిగర్స్తోని ఆధారంగా మేము చెప్తా ఉన్నాం. కానీ ఈరోజు ఈ రాష్ట్రం ఈ 2.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ప్రస్తుతం మన రాష్ట్రంలో వాళ్ళు విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారమే 9,39,000 ఐటీ ఉద్యోగులు ఉన్నారు. అంటే ఒక్క కొత్త ఉద్యోగాలు రావడము దేవుడెరు. ఉన్న ఉద్యోగాల కోత, ప్రైవేట్ రంగంలో కూడా ఉన్న ఉద్యోగాల కోత అనేది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నది. అభివృద్ధి అనేది ఒక సెంటీమీటర్ కూడా ముందుకు పోయినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. నేను ఫిగర్స్ ఆధారంగానే చెప్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ విజన్ డాక్యుమెంట్లో ఈ సంవత్సరం మేము సాధించినటువంటి ఐటీ ఎగుమతుల, ఐటీ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయని చెప్పి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు విడుదల చేసినటువంటి ఆ ఫిగర్స్ ఆధారంగానే చెప్తా ఉన్నాము. రాష్ట్ర అభివృద్ధి అనేది తిరోగమన పరిస్థితులకు పోతా ఉన్నది. 2.5 సంవత్సరాలకే ఇటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అంటే రానున్న ఇంకో 2.5 సంవత్సరాలలో ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. 2047 వరకు వీళ్ళు చెప్తున్నటువంటి విజన్ కాదు కదా, మరో 2.5 సంవత్సరాలలో రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని సింగిల్ డిజిట్కి పరిమితం చేయడం అనేది ఖాయంగా కనిపిస్తూ ఉన్నది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ 5 లోపు స్థానాలే ఈ రాష్ట్రంలో సాధించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ 65 సీట్లు, 66 సీట్లు, ఎక్కడ 5 సీట్లు అంటే దీనికి పరిణామాలు ప్రభుత్వ పాలన ఖచ్చితంగా రాష్ట్రం ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ ఈజ్ రేవంత్ రెడ్డి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న అడ్మినిస్ట్రేషన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. 65 నుండి ఖచ్చితంగా 5 స్థానాలకే వాళ్ళు పడిపోయే స్పష్టమైన సంకేతాలు ప్రజలకు కనిపిస్తూ ఉన్నది. ప్రజలే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బొందబెట్టేటువంటి రోజు దగ్గరలోనే ఉంది. కానీ కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాను సోషల్ మీడియా వేదికగా నుంచి కూడా. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కల్వకుంట్ల కవిత కూడా అందులోకి వచ్చి సొంత బిడ్డే విమర్శ చేస్తూ ఉంది కేసీఆర్ పైన అన్నట్టుగా ఒక చర్చ నడుస్తుంది. ఇంకో పాటు కేసీఆర్ ఎందుకు బయటకు రాడు ఫామ్ హౌస్ నుంచి? ప్రజానాయకుడు అన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు అసెంబ్లీకి రావాలి, ప్రజలతో మమేకమై తిరగాలి, ప్రజలతో మాట్లాడాలి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. ఎప్పుడో సంవత్సరానికి సభలు పెట్టి వచ్చి మాట్లాడితే అయిపోదు కదా అన్నట్టుగా వినిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని? పార్టీ నిర్ణయం ఎట్లా ఉంటుంది అనేది పార్టీ నాయకులు, మా ప్రెసిడెంట్ కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. ఏ సమయంలో ప్రజలకు అవసరమైన పరిస్థితులలో ఎప్పుడు ప్రజల
ఆకాంక్షకు అనుగుణంగా ఎట్లా మలుచుకోవాలి, రాజకీయ పంతా ఏ విధంగా ఉండాలనేది పార్టీ ప్రెసిడెంట్ నిర్ణయిస్తారు. కాబట్టి ప్రస్తుతం మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు గారు కావచ్చు, మా ముఖ్య నాయకులు ఎక్కడికక్కడ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా వివరించాలి, ఏ విధంగా అధికార పార్టీ పైన వాళ్ళని ఎండగట్టాలి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితులలో అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల మధ్య ఏ విధంగా ఎండగట్టాలనే దాంట్లో ఖచ్చితంగా మేము సక్సెస్ఫుల్గా ఉన్నాము. ప్రజల మధ్యకి తీసుకెళ్ళినాము. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మా పార్టీ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది పార్టీ నిర్ణయించుకొని పార్టీ పరంగానే ముందుకు పోతా ఉన్నాం. ఫైనల్ వన్ క్వశ్చన్, నిన్న ఉప్పల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మళ్ళీ అదే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కేటీఆర్ మాట్లాడితే కిషన్ రెడ్డి వింటున్నాడు అనే దాని మీద మాట్లాడారు. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు వాక్యం? అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్తో కలిసి చేస్తూ ఉన్నారని కిషన్ రెడ్డి గారు అంటారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారని చెప్పంటారు. కాదు, 15 తారీఖు వరకు మేము వేచి చూస్తాము. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటనే కదా, 15 తారీఖు తర్వాత వేచి చూస్తాము, 15 తారీఖు తర్వాత కేంద్ర ప్రభుత్వం పైన మా కార్యాచరణ ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఇంకొక 10 రోజులే సమయం ఉంది కదా, చూద్దాం ఏ స్థాయిలో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తారో, ఏ విధంగా ముందుకు పోతారో ఖచ్చితంగా మేము వేచి చూస్తాము. ఎందుకంటే ఖచ్చితంగా చూస్తాం వాళ్ళు నిజంగా ఇప్పుడు ఎవరు ఇద్దరు, ఏ 2 పార్టీలు ఒకటి అనేది ప్రజలకి అర్థమైపోతుంది. 10 రోజులు అయినాక చూద్దాం. ఓవరాల్గా ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఇవాళ అభివృద్ధి పేరుతోనూ దోచుకుంటున్నారనే దాని మీద కూడా పార్టీ మీద జగన్మోహన్ రావు మాట్లాడుతున్నట్టు సందర్భం కనిపిస్తుంది. చూద్దాం మరి ఇప్పుడు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఒక హిట్లర్గా ఉండాలనే ఆ వ్యాఖ్యలు కావచ్చు, దాంతోపాటు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న విధంగా మళ్ళీ చెప్తున్నటువంటి విధంగా కనిపిస్తూ ఉంది. సో ఈ నెల 15 తారీఖు తర్వాత ఒక ప్రకటన రిలీజ్ చేస్తాం, కేంద్ర ప్రభుత్వం మీద సపోర్ట్ చేయబోతానని మాట్లాడారు కదా. ఆ తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో చూద్దాం. ఇప్పుడు ఎవరు ఏ పార్టీ 2 ఒకటి అనేది తెలుస్తుంది అనేది కూడా బీఆర్ఎస్ నాయకులు పార్టీ మీద జగన్మోహన్ రావు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. సో సమ్మతో ప్రభాకర్ పుల్టన్ తెలంగాణ బ్రౌన్స్.